సన్యాసం కర్మయోగం చ నిశ్రేయశంకరాభుః త్రయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసే యస్యేయం యతయోరేకం నాత్మే బుద్ధి నిక్షితం నాత్మే బుద్ధి నిక్షితం. జ్ఞేయస్య నిత్య సన్యాసే యో న దేష్టన కాంక్షతే నిరుద్యోగి మహాభావో సుఖం బంధశ్రమోక్షతే సాంఖ్యయోగో పృథగ్గల్భాం ప్రవర్ధానేశ పండితాం ఏవమా ఏకమాత్యాన్నికం జంతో ఉభయోరాపి రనే ఫలం యత్రాగ్రే ప్రాప్యతే పార్థ తదో గైరాపి మధ్యతే తదో గైరాపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యం ప్రక్షతి తం ప్రక్షతి సన్యాసస్తు మహాభావో దుఃఖమాప్నో మహోగతం యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాధిగచ్చతి. కృష్ణ, ఒకసారి సన్యాసమను మరొకసారి కర్మయోగమను ప్రశ్నించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండిటిలో నాకు ఏది శ్రేయస్కరము తెలుపుము మాధవ. శ్రీ భగవాను వాచ. అర్జున, కర్మ సన్యాసములు కర్మయోగములు ఈ రెండును మిక్కిలు కళ్యాణప్రదములే. కానీ ఈ రెండిటిలో కర్మ సన్యాసము కంటేను కర్మయోగ సాధన సులభము కావున అది శ్రేష్టమైనది. ఏ మహానుభావో ఎవరిని ద్వేషించనిది, దేని కాంక్షించని కర్మయోగిని నిత్య సన్యాసుగా గుర్తెరుగుము. ఏలననగా రాగదేశాది దద్వములకు అధిగమించువాడు అప్పలితముగా సాధన ద్వారా అప్పలితముగా సంసార బంధముల నుండి విముక్తుడు కాగలడు. మూర్ఖులు సన్యాస యోగమును కర్మయోగమును వేరు ఫలంబులనిచ్చునని పలికెదరు. పండితులు అలా చెప్పరు. ఈ రెండిటిలో ఏ ఒక్క దానినైనా యథాతథంగా ఆచరించిన ఈ రెండిటికి ఫలంబులను కూడా పొందును. అర్జున, జ్ఞానయోగులు పొందు పరమపదంబునే కర్మయోగులు కూడా పొందుదురు. అట్లు జ్ఞానయోగ ఫలంబును ఇటు కర్మయోగ ఫలంబును ఒక్కటిగా చూసివాడే నిజమైన నిజంబును గ్రహించినవాడు. అర్జున, కర్మయోగంబును అనుష్ఠింపక సన్యాస యోగంబును పొందుటకు కష్టసాధ్యము. భగవంతార్పణమును సదా మనస్సునందు తలుసుకొని కర్మలు ఆచరించేవాడు ఆ కర్మయోగి పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా పూర్వన్నోపి కిల్బిషై.
అర్జున, మనస్సును వశంబునందుంచుకునివాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో నుండు ఆత్మతత్వమును, తనయందున్న తత్వమును ఆత్మతత్వమును ఒక్కటేనని తెలిసిన కర్మయోగి కర్మలు ఆచరించుచున్నను వారిని కర్మలంటవు. పార్థవ, తత్వజ్ఞాని అయిన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, సృజించుచు, గ్రహించుచు, భుజించుచు, నడచుచు, నిద్రించుచు, శ్వాసలను నడిపించుచు, భాషించుచు, తజించుచు, గ్రహించుచు, కన్నులను తెరచుచు, మూచుచు, అలా ఇంద్రియములను తమ తమ విషయములందు ప్రవర్తించుచున్నను తనేమీ చేయుట లేదని భావించును. అర్జున, ఎవడైతే కర్మలన్నిటినీ భగవంతార్పణముగా చేసి ఆసక్తి రహితముగా ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించును, అట్టి వారిని పాపములు తామరాకు నీటి బిందువు వలె అంటవు. కౌంతేయ, కర్మయోగి మమతాశక్తి రహితుడై కేవలము ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని శరీరము ద్వారా కౌంతేయ, కర్మయోగి మమతాశక్తి రహితుడై కేవలం ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరం ద్వారా అంతఃకరణ శుద్ధి కొరకు మాత్రమే కర్మలను ఆచరించును. నిష్కామ కర్మయోగి ఫలంబులను త్యజించి భగవత్ప్రాప్తి కొరకు ప్రయత్నించును, శాంతిని పొందును. కానీ కర్మ ఫలాసక్తుడైన వాడు ఫలాపేక్షతో కర్మలు ఆచరించుతూ కర్మబంధంలో చిక్కుకొనును. ఇంద్రియ నిగ్రహము కలిగిన పురుషుడు మానసికముగా సమస్త కర్మలను త్యజించి ఏమీ చేయించని వాడై నవదారముల శరీరం నందు పరమానంద భరితుడై ఉండును. పరమేశ్వరుడు మానవునకును కకృత్తంబును త్యజించి, అంతేకాదు వారి కర్మను కాని వారి కర్మఫల సంయోగమును కాని సృజించడు. వీటన్నిటిలోనూ ప్రకృతియే ప్రవర్తించును. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సకాపేన పద్మపత్రమివాంబసః. అనర్దంతే కాశసితం అనందంతే కశ్చింతం న సేవం సుకృతం విభో జ్ఞానేన కృతజ్ఞానం తేన ముక్తస్తి ధనంజయ. తేన ముక్తస్తి ధనంజయ. పరమాత్ముడు ప్రాణుల యొక్క పాప కర్మను కానీ పుణ్యకర్మను కానీ స్వీకరించాడు. మనుషుల పాప పుణ్యములకును తాను భాగస్వామి కాడు. మానవులు జ్ఞానమును అజ్ఞానము చేత కప్పబడి వారు మోహితులవుతున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనం
येषामादित्यवज्ञानं ప్రకాశయతి తత్వరం. అర్జున, ఎవ్వని అజ్ఞానమును పరమాత్మ తత్వ జ్ఞానముచే తొలగిపోవును, ఆడు ఉద్ధరుడు. వానికి తత్వజ్ఞాన ప్రాప్తి సూర్యుని వలె సచ్చిదానంద పరమాత్మను దర్శింపచేయును. తద్బుద్ధస్తదాత్మానం తనిష్టస్థపరాయణం గక్షణ్య పురాం కృత్వం జ్ఞాన నిరుద్ధ కల్మషం. పరమాత్మ యందే మనస్సు లగ్నము, పరమాత్మ యందే నమ్మకము కలవాడు, పరమాత్మ యందే మనసు లగ్నము చేయవాడు, అతని యందే నిష్ఠ కలవాడు, తత్పరాయణుడగు యోగులు జ్ఞాన సాధనతో పాపరైతులై పునర్జన్మ లేని పరమగతిని పొందుదురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే శృణి చైవ శపాకేశ పండిత సమదర్శనః. జ్ఞానులైన వారు విద్యా వినయ సంపన్నులైనటువంటి బ్రహ్మనిష్టయందు, బ్రాహ్మణులందు, గోగులయందు, కుక్కలయందు, మరి ఏనుగులయందు మొదలగు వారి యందు, అంతెందుకు చండాలుని యందు కూడా సమదృష్టి కలిగి యుందురు. సర్వస్త్ర సమదృష్టి కలిగిన వారు ఈ జన్మయందే జగతంతా జయించిన వారగుదురు. వారికి జనన మరణ బంధములుండవు. ఏలననిన బ్రహ్మమును దోషరహితమైనది, సమానమైనది కావున సమదృష్టి కలిగిన వాడు పరమాత్మ స్థితి పొందును. స్థిరమైన బుద్ధి కలవాడు, మోహవశము కానివాడు బ్రహ్మమునందు నిలకడ కలిగి బ్రహ్మజ్ఞాని నిష్ఠ అయిన దానిని పొందుచున్నాడు. నిష్ఠ అయిన దానిని పొందినవాడు పొంగిపోడు. అట్టివాడు దానిని పొందనప్పుడు కుంగిపోడు. భావ్య పరిచయందు అనగా ప్రపంచిక విషయములందు ఆసక్తి లేనివాడు పరమాత్మ యందు ఎట్టి ఆనందము కలదో దానిని పొందుచున్నాడు. అతడు బ్రహ్మనిష్ట యందు భావస్థితిలో కూడినవాడై అక్షయ ఆనందము అనుభవించును. ఏయి సర్వజం భోక్తం దుఃఖయో నః ఏవతే అత్యావంత కౌంతేయ నత్యేషు రమేతి బుద్ధ్యః. విషయేంద్రియ సంయోగం వలన కలుగు భోగములన్నీయు భోగలలాసక్తములను సుఖదుఖములుగా భావించిన అవి దుఃఖహేతువులే. ఈ సుఖభోగములు అనిత్యములు, అత్యంతములు కలిగినవి కావున అర్జున, వివేకి అయినవాడు వీటి యందు రమించడు.
शक्नोति हैव यक्षोडुं राक्षसीरविमोक्षयन् क्रामक्रोधो भवं वेगं संयुक्त सुखी नरः संयुक्ति सुखी नरः. అర్జున, ఈ శరీరమును ఇడవక ముందే కామక్రోధముల ఉద్దేహమును అదుపులో ఉంచుకునగల సాధకుడే నిజమైన యోగి అని జీవించి ఉండగానే సుఖశాంతులు అనుభవించగలడు. వార్త అంతఃకరణమునందు సుఖించువాడు ఆత్మయందే రమించువాడు ఆత్మజ్ఞాని అయిన వాడగును. సాంఖ్యయోగి సచ్చిదానంద రూప పరమాత్మ యందు చిత్తుడై బ్రహ్మ నిర్వహణము పొందును. అర్జున, పాపరైతులు సమస్త సంశయమును నికృతి పొందించిన జ్ఞానులు సర్వ ప్రాణులను హితంబు కోరువారు నిశ్చల దృష్టితో మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన వారైన బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వహణము పొందుచున్నారు. కౌంతేయ, క్రామక్రోధ రైతులై చిత్తావృద్ధులై జయించిన పరబ్రహ్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు ఎట్టి వికారములు ఉండవు. కావున వారికి సదా మోక్షస్థితి లభించును. అర్జున, భావ్య విషయభోగములను కదరు చేయక వాటిని పారదోలి దృష్టిని భూమధ్యమున నిలిపి స్థిరంబుగా నుంచవలెను. నాసికాగ్రమునందు ప్రవహించుచున్న ప్రాణవాయువులను సమదృష్టిలో నడిపించవలెను. ఈ క్రియల ప్రభావం వలన మనస్సు, బుద్ధి, ఇంద్రియములను సాధకుని వశమగును. ఇట్టి సాధన వలన మోక్ష పారాయణుడైన యోగి ఈర్చ, భయ, క్రోధ రహితుడై ముక్తి పొందుచున్నాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతం అసాధ్యం వాక్పటుత్వం చ అన్మన్స్మరణం ధ్రువేతో అతులిత బలధామం స్వర్ణశైలబద్ధేహం ధనుజనవకృషాం జ్ఞానినామగ్రగణ్యం. హరి హరి రామ నన్న రమారజోడకో నిరతామునే నామ స్మరణానే మరణో. హరి హరి రామ నన్న రమారజోడకో నిరతాముని నామ స్మరణానే మరణో. దశరథ నందన దశరథ నందన దశ
మూకమార్దన పశుపతిరంజన పాప విమోచన హరి హరి రామ నన్న రమార జోడకు నిరతాముని నామ శరణ నే మరను మణిమాయ భూషణ మంజుల వాసేన రణజయ భీక్షణ రవికూల పోషణ హరి హరి రామ నన్న రమార జోడకు నిరతముని నామ స్మరణ నే మరను పతిత పావన నామ పతిత పావన నామ భద్రశైలాధమ సతతము శ్రీరామ దాసు నమో రామ హరి హరి రామ నన్న రమార జోడకు నిరతముని నామ స్మరణ నే మరను